నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో అందమైన కనురెప్పల కోసం బ్లెఫరోప్లాస్టీ, శాకాహారులకు ఫ్రాక్చర్ల ముప్పు, చలికాలం చర్మ సంరక్షణ, చలికాలం పిల్లలు భద్రం, ఇంకా హెల్త్ టిప్. ప్లాస్టిక్ సర్జరీలు అనేవి కాస్మెటిక్ సర్జరీలుగా మలుపు తీసుకున్నాక వాటి సాయంతో మనుషుల ముఖ కవళికల్ని, రూపురేఖల్ని పూర్తిగా మార్చేయగలుగుతున్నారు. కనురెప్పల్లో లోపాలకు సైతం ఇవాళ చాలా సులువుగా డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు. కనురెప్పలు వాలిపోయినట్లుగా ఉండడం, వయసుతో పాటు కనురెప్పల చర్మం సాగిపోవడం వంటి లోపాలకు బ్లెఫరోప్లాస్టీ సర్జరీని ఒక చక్కటి పరిష్కారంగా చెప్తున్నారు డాక్టర్లు. కనురెప్పల్ని అందంగా తీర్చిదిద్దే బ్లెఫరోప్లాస్టీ సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కనురెప్పలు కంటికి కాపలా మాత్రమే కాదు, ముఖ సౌందర్యాన్ని పెంచే అవయవాలుగా కూడా పరిచయమే. కళ్లల్లో మెరిసిపోయే రకరకాల కాంటాక్ట్ లెన్సులు పెట్టుకోవటం, అలాగే కనురెప్పలకు సైతం అందాన్ని సంతరింపజేసేలా నిగారింపులు చేయటం ఒకప్పుడు సినిమాలో మాత్రమే చూసేవాళ్ళం. కానీ ఇవాళ అలా కనురెప్పల అందాన్ని బయటకు ప్రదర్శించటం అన్నది అందరూ చేస్తున్నదే. అయితే అందరికీ అంత అందమైన కనురెప్పలు ఉండకపోవచ్చు. కొందరికి కనురెప్పలు కిందకు సగం వాలిపోయి ఉంటాయి. అలాగే కంటి కింద క్యారీ బ్యాగుల్లా కొవ్వు పేరుకుపోవటం కూడా ఓ సమస్యే. ఇలాంటి సమస్యల్ని ఒకప్పుడైతే పెద్దగా పట్టించుకోకుండానే వదిలేసేవాళ్ళం. కానీ ప్లాస్టిక్ సర్జరీ విభాగం బాగా అభివృద్ధి అయ్యాక కనురెప్పల్లో లోపాలను సరిచేయచ్చు. వాటికి నగిషీలు చెక్కటం సర్వసాధారణ విషయంగా మారింది. దీన్నే బ్లెఫరోప్లాస్టీ అంటున్నారు ఇప్పుడు. కొంతమందికి ఎర్లీ ఏజ్లోనే ఏ సాగింగ్ లుక్ అంటే ఐలిడ్స్ సాగింగ్ అని కానీ, లేదంటే బ్యాగీ ఐలిడ్స్ కానీ ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో ఫెమిలియల్గా వంశపారంపర్యంగా రావచ్చు. లేదంటే మిస్యూజ్ ఆఫ్ ది ఐలిడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్ డ్యామేజ్ ఎక్కువ ఉన్నా కానీ, లేదంటే బాగా రబ్ చేసే వాళ్ళకి కానీ, లేదంటే బాగా ఎక్స్ప్రెషన్ చేసే వాళ్ళకి కానీ, ఇలాంటి ఏమవుతుందంటే ఐలిడ్స్లో స్కిన్ కూడా బాగా ఎక్స్పాన్షన్ కంట్రాక్షన్ అవ్వటం వల్ల ముడతలు పడిపోవటం, తొందరగా జారిపోవటం. వీటి వల్ల ఏమవుతుందంటే ఆ వెనకాల ఉండే పైన ఉండే సెప్టమ్ పట్టుకుని ఉండేది స్లోగా వీక్ అయిపోతూ ఉంటుంది. వీక్ అయిపోయి లోపల ఉండే ఫ్యాట్ అంటే కంటి చుట్టూ ఉండే ఫ్యాట్, కంటి పైన కానీ కంటి కింద కానీ ఏమవుతుందంటే ఆ ఫ్యాట్ బయటికి ప్రొట్రూడ్ అవ్వడానికి బయటకు వస్తూ ఉంటుంది అనమాట. సో దీనినే బ్యాగీ ఐలిడ్స్ అంటాం. ఈ బ్యాగీ ఐలిడ్స్ అనేది కామన్గా మనం లోయర్ ఐలిడ్స్లో చూస్తాం అనమాట. బట్ అప్పర్ ఐలిడ్స్లో కూడా రావచ్చు. ఈ విధంగా ఫ్యాటీ బల్జెస్, స్కిన్ ఎక్సెస్, ఆర్బిటల్ సెప్టమ్ అనేది వీక్నెస్, వీటన్నిటిని కంట్రిబ్యూట్ చేయడం వల్లనే మనకి ఐలిడ్స్ సాగింగ్, ఆ స్కిన్ కూడా కిందకి హుడింగ్ అంటాం అనమాట. ఆ స్కిన్ కిందకి జారిపోయి మనకి అందవికారంగాను, అలాగే విజన్ కూడా తేడా రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ కారణం తెలుసుకోకుండా ట్రీట్మెంట్ చేస్తే ఏంటంటే ఫెస్టూన్స్కి ఒక రకమైన ట్రీట్మెంటు, అలాగే ఫ్యాటీ బ్యాగీ ఐలిడ్స్కి ఇంకో రకమైన ట్రీట్మెంటు, ఓన్లీ స్కిన్ యాక్సెస్కి ఇంకో రకమైన ట్రీట్మెంటు. సో ఇవన్నీ తేడా ఉండటం వల్ల ఈ తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్లో ఓన్లీ మజిల్ హైపర్ట్రోఫీ ఎక్కువగా ఉంటుంది, మజిలే బాగా బల్కీగా ఉంటుంది, ఆ మజిల్ ఒక్కదాన్ని తీయాలి. ఇంకా కొంత ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 40+ వాళ్ళలోకి ఉంటే, సో పైన ఐలిడ్స్ ఎవరికైనా చూస్తే ఇక్కడ చిన్న ఫోల్డ్ లాగా ఏర్పడుతుంది. ఈ ఫోల్డ్ కూడా ఎస్పెషల్లీ అవుట్ సైడే బాగా ఎక్కువ ఏర్పడుతుంది, ఇన్సైడ్ ఎక్కువ రాదు. ఎందుకంటే ఇక్కడ లూజ్నెస్ ఎక్కువ ఉంటుంది, మనకి మూమెంట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ ఫోల్డ్నెస్ మన స్కిన్ పించి పట్టుకుని చూసుకుంటే ఎంత ఎక్సెస్ ఉందో మనకు తెలిసిపోతుంది చాలా మందికి. అది ఎలా చూసుకుంటామంటే మెడికల్ పరంగా ఎంత తీయాలనేది, ఈ ఐలిడ్ ఫస్ట్ ఆల్వేస్ ఏమవుతుందంటే ఎస్పెషల్లీ స్టార్టింగ్ విత్ అప్పర్ ఐలిడ్ చూస్తే కనుక, అప్పర్ ఐలిడ్లో స్కిన్ ఎక్సెసివ్ ఉందంటే ఇట్ కెన్ బి నాట్ ఓన్లీ బికాస్ అది ఈ ఐలిడ్ ఎక్సెస్ స్కిన్ వాళ్ళే కాదు, ఐబ్రో జారటం వల్ల కూడా జరుగుతుంది అనమాట. సో ఎవరైనా సరే అప్పర్ ఐలిడ్ చేయించుకోవాలి ప్రాబ్లం ఉంది అని అనుకుంటే ఫస్ట్ మేము ఎక్స్క్లూడ్ చేసుకునేది ఏంటంటే ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ప్లాస్టిక్ సర్జన్ చూసేది ఏంటంటే ఐబ్రో కరెక్ట్గా ఉందా, జారిపోయిందా. సో దాన్ని ప్రాపర్ పొజిషన్లో పెట్టి అప్పుడు కన్ను మూయమని చెప్పాలన్నమాట. అప్పుడు కన్ను మూయమని చెప్పి అప్పుడు నార్మల్గా స్కిన్ నుండి ఎక్సెస్ ఏమి లేకపోతే కనుక అతనికి బ్లెఫరోప్లాస్టీ చెయ్యకూడదు, ఐబ్రో చేయాలన్నమాట. వెరాజ్ ఐబ్రో నార్మల్ పొజిషన్లో పెట్టినా కానీ ఇంకా స్కిన్ ఎక్సెస్ ఉందంటే ఎస్, ఈజ్ అ క్యాండిడేట్ ఫర్ మనకు బ్లెఫరోప్లాస్టీ అప్పర్ లిడ్ కోసం. సో అది అసెస్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కనురెప్పలు కిందకు వాలిపోవటం అన్నది మామూలుగా తీసుకుని వదిలేసే విషయం కాదు. దీనివల్ల కంటి చూపులో కొంత భాగం తగ్గే అవకాశం ఉంది. అలాగే 2 కనురెప్పలు సమానంగా లేకపోతే అది చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇక కంటి కింద చాలా మందికి కొవ్వు పేరుకుపోయి బ్యాగ్స్లా తయారవుతాయి.
ఇది కూడా చూడటానికి ఇబ్బంది పెట్టే సమస్య. పైగా వృద్ధాప్య ఛాయలను ఈ బ్యాగ్స్ ప్రతిబింబిస్తాయి. ఒకప్పుడైతే వీటి విషయంలో చేయటానికి ఏమీ ఉండేది కాదు. కానీ బ్లెఫరోప్లాస్టీ ప్రక్రియలో వీటిని ఇప్పుడు చక్కగా సరిచేయచ్చు. బ్లెఫరోప్లాస్టీ ప్రక్రియకు 1 గంటకు మించి సమయం పట్టదు. ఇది ఒక్క పూటలో పూర్తయ్యే ప్రక్రియ. అప్పర్ లిడ్ సల్కస్ క్రియేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఏంటంటే ఆ స్కిన్ని తీసుకువెళ్ళి అక్కడ పైన ఉండే లోపల కన్ను రెప్పన పైన ఒక చిన్న ప్లేట్ ఉంటుంది వెనక భాగంలో, దానికి ఫిక్స్ చేస్తాం అనమాట. దీన్నే టార్సల్ ఫిక్సేషన్ మెథడ్ అంటారనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సుపీరియర్ టెక్నిక్స్ అనమాట. అండ్ లాంజివిటీ ఎక్కువ ఉంటుంది రిజల్ట్స్. అలాగే లోయర్ ఐలిడ్ కామన్గా మనం చూసేదంటే బాగా ఎక్కువగా కనపడతా ఉంటుంది, స్ట్రైకింగ్గా కనపడతా ఉంటుంది ఈ ఫ్యాట్ బల్జెస్ చాలామందికి. సో స్కిన్ ఒకటే ఉందా లేకపోతే ఫ్యాట్ బల్జెస్ కూడా ఉన్నాయని చూసుకుంటాం. అలాగే ఈ ఆపరేషన్ చేసినప్పుడు అంటే మనం మామూలుగా ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. 2 ఇన్సిషన్లు మెయిన్గా కామన్ వీళ్ళలో. ఒకటి కంటి రెప్ప లోపల భాగంలోంచి, లేదంటే ఇంకోటేమో కంటి రెప్ప అంటే ఐలాషెస్ కింద అప్రాక్సిమేట్లీ 3 millimeters కింద చిన్న కట్ ఇచ్చి లోపలికి వెళ్తాం అనమాట. రెండింటికి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఐ లోపల అంటే ఐలిడ్ లోపల నుంచి వెళ్తే కనుక ఏంటంటే ఫ్యూచర్లో ఐలిడ్ సాగింగ్ అనేది తక్కువ ఉంటుంది. బట్ దాని మైనస్ పాయింట్స్ ఏంటంటే ఐబాల్ ఇంజరీ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సెకండ్ పాయింట్ ఏంటంటే కొంచెం యాక్సెసిబిలిటీ కొంతమందిలో తగ్గొచ్చు. మూడోది స్కిన్ యాక్సెస్ ఉన్న వాళ్ళకి ఐలిడ్ లోపల నుంచి వెళ్ళినా కానీ మళ్ళీ స్కిన్ తీయాల్సిందే. వాళ్ళ కోసమైనా స్కిన్ మళ్ళీ పైన కట్ చేయాల్సిందే. రెండో ఆప్షన్ ఏంటంటే స్కిన్ ఐలాష్ కింద బయట కట్ చేస్తే ఏంటంటే యాక్సెస్ ఎక్కువ ఉంటుంది, స్కిన్ కట్ చేయొచ్చు, సో ఫ్యాట్ కూడా తీయొచ్చు అనమాట. బట్ మైనస్ పాయింట్ ఏంటంటే ఎప్పుడన్నా ఒక్కోసారి ఫ్యూచర్లో స్లోగా ఇలా కిందకి జారే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి అవకాశాలు ఉంటే కనుక అంటే లిడ్ లాక్సిటీ కూడా ఉంది అని అనుకుంటే అలాంటి వాళ్ళకి లిడ్ క్యాంథోపెక్సీ అనేది చేస్తాం. అంటే ఈ లోయర్ లిడ్ని తీసుకువెళ్ళి ఈ బోన్కి మనం హిట్ చేస్తాం అనమాట. సో బ్లెఫరోప్లాస్టీతో పాటు క్యాంథోపెక్సీ కూడా చేస్తాం అనమాట. సో ఈ విధంగా చేసి మళ్ళీ మన పూర్వకాలంగా అంటే అందమైన కన్నురెప్పల్ని మళ్ళీ తీసుకురావచ్చు అండి. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది సింపుల్ ఆపరేషన్స్. ఈ మొత్తం 4 కలిపి సుమారుగా 1 to 1.5 hours ఆర్ మ్యాక్సిమం 2 hours అన్నీ అయిపోతాయి. నీట్గా ఉంటుంది. ఇట్స్ ఎ డే కేర్ ప్రొసీజర్. ఇంకా బ్యూటీ ఏంటంటే ఇది లోకల్ అనస్థీషియాలో చేస్తాం కంప్లీట్గా. అంటే పేషెంట్కి ఎవేర్గానే ఉంటారు. ఆ లోకల్ అంటే అక్కడికక్కడ ఇంజక్షన్లు ఇచ్చి ఆ మత్తుని అక్కడికి వచ్చినాక సర్జరీ చేస్తాము. అండ్ యూజువల్గా బ్లీడింగ్ ఛాన్సెస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమి ఉండవండి. అండ్ బ్లడ్లెస్ ఫీల్డ్గా చేసుకుంటే చాలా మంచిది. సో ఈ విధంగా మళ్ళీ మనం బ్యాక్గా ఈ అందమైన కనురెప్పల్ని మనం తెచ్చుకోవచ్చు అన్నమాట. కనురెప్పలు వాలిపోవటం, కనురెప్పల్లో ఏవైనా చిన్న అవకరాలు, ఇంకా కంటి కింద క్యారీ బ్యాగులు ఇవన్నీ కూడా ముఖార విందానికి అడ్డంకులే. ఒకప్పుడు వీటి విషయంలో చేయటానికి ఏమీ ఉండేది కాదు. కానీ బ్లెఫరోప్లాస్టీ లాంటి ప్రక్రియలు వచ్చాక కనురెప్పల ఇబ్బందుల్ని, కంటి కింద కొవ్వు పేరుకుపోవటాన్ని తొలగించి ముఖ వర్చస్సుకు కొత్త సొబగులు అద్దటం సులభమైంది. కనురెప్పల్లో కనిపించే లోపాలకు బ్లెఫరోప్లాస్టీ అనేది ఇవాళ ఒక చక్కటి పరిష్కారం. కనురెప్పలు వాలిపోవడం, కనురెప్పల చర్మం సాగిపోవడం వంటి లోపాలని ప్లాస్టిక్ సర్జరీ సాయంతో చక్కగా సరిదిద్దుకు. ఆహారులతో పోలిస్తే శాకాహారుల్లో శరీరంలో ఎక్కడైనా ఏ భాగంలోనైనా ఫ్రాక్చర్లొచ్చే ముప్పు 43% ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కాళ్ళు, తుంటి భాగాల్లోని ఎముకల్లో ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు వివరిస్తున్నారు. ఇతర మార్గాల ద్వారా తగినంత కాల్షియం, ప్రోటీన్లను పొందే శాకాహారులకు ఫ్రాక్చర్ల ముప్పు కొంతమేరకు తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మాంసాహారులతో పోలిస్తే శాకాహారులకు ఫ్రాక్చర్ల ముప్పు అధికంగానే ఉంటోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో శాకాహారులు ఫ్రాక్చర్ల ముప్పును తగ్గించుకునేందుకు ఆహారం నుంచి తగినంత కాల్షియం, ప్రోటీన్లు అందేలా చూసుకోవాలి. అవసరమైతే డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్లను వాడుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అధ్యయన వివరాలు ఇటీవల BMC మెడిసిన్ పత్రికలో ప్రచురితమయ్యాయి. చలికాలంలో మన చర్మానికి చాలా చిక్కులే ఎదురవుతూ ఉంటాయి. వణికించే శీతగాలి మూలంగా మన చర్మమంతా ఇట్టే పొడిబారిపోతుంటుంది. కాళ్ళు, చేతులపైన పగుళ్ళొస్తూ ఉంటాయి. పెదవులు చిట్లిపోతుంటాయి. చివరికి పాదాలు, జుట్టు కూడా చలి మూలంగా సమస్యల తాకిడి పెరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో చలిపులి దాడి నుంచి మన చర్మాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలి? చలికాలంలో చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చలికాలంలో చర్మానికి సమస్యల్ని తగ్గించుకునేందుకు జీవన శైలిలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చలిగాలులు తాకకుండా చర్మాన్ని నిండుగా కప్పి ఉంచేలా దుస్తుల్ని ధరించాలి.
పాదాల్లో పగుళ్ల తీవ్రతను తగ్గించుకునేందుకు సాక్సులు ధరించటం మంచిది. ఆహారాన్ని వేడివేడిగా తాజాగా తీసుకోవడం, రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతుండడం అనేవి చలికాలంలో చర్మానికి సమస్యల్ని తగ్గిస్తాయి. చలికాలంలో స్నానానికి వెళ్లే ముందు ఆలివ్ ఆయిల్తో నిదానంగా ఒళ్లంతా మర్దన చేసుకోవడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయటం వంటివి చర్మంలోని రక్త ప్రసరణను పెంచుతాయి. రాత్రి నిద్రపోయే ముందు ఒళ్లంతా నూనెతో మసాజ్ చేసుకుంటే చర్మం మంచి ఆరోగ్యంతో ఉంటుంది. చలికాలంలో మన చర్మాన్ని కాపాడుకునేందుకు చర్మం పైన తేమ తగ్గకుండా చూసుకోవాలి. చర్మానికి మాయిశ్చరైజర్లను పట్టించడం మేలు. అలాగే దప్పిక వేసినా వేయకున్నా తరచుగా నీళ్లను తాగుతుండాలి. ఒళ్లంతా కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం మంచిది. ఈ జాగ్రత్తలు మన చర్మాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. చలికాలాన్ని పిల్లలకు కాస్త కష్టకాలం అనే చెప్పుకోవాలి. చల్లటి వాతావరణంలో తగినంత వెచ్చదనం కోసం పసిబిడ్డల శరీరం పెద్ద మొత్తంలో శక్తిని ఖర్చు చేయాల్సి వస్తుంది. ఫలితంగా పిల్లల శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. జీవక్రియలు గాడి తప్పుతాయి. ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. దీంతో ఈ చలి సీజన్లో పిల్లలకు చాలా తేలిగ్గా ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చలి సీజన్ ముగిసే వరకు పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ఏం చేయాలో, వారి సంరక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలం పిల్లలకు ఎందుకు సమస్యలు పెరుగుతాయి? చలికాలంలో వాతావరణంలో మార్పుల వలన ఈ వైరసెస్ అండ్ కొన్ని బ్యాక్టీరియాస్ కొన్ని టెంపరేచర్స్లో బాగా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయండి. అది ఒక ముఖ్యమైన కారణం. ఎవరొకరికి కోల్డ్ కాఫ్లు ఈ ఇన్ఫెక్షన్లు ఉండడం వలన మనకి కొద్దిగా పర్సనల్ హైజీన్లో అంత అవేర్నెస్ లేకపోవటం వలన, మన ఓవర్ క్రౌడెడ్ సిచ్యువేషన్ వలన మనం ఇన్అడ్వెంట్గా ఎవరిని పడితే వాళ్ళని టచ్ చేయటం, చేతులు షేక్ హ్యాండ్స్, ఈ యొక్క అలవాట్ల వలన ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. మన జీవన శైలిలో తీసుకుంటే కరోనా తర్వాత ప్రతి ఒక్కళ్ళు మాస్క్ వేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే దట్ ప్రివెంట్స్ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కామనెస్ట్ ఇన్ఫెక్షన్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. సెకండ్ కామనెస్ట్ వే ఆఫ్ స్ప్రెడ్ ఏంటంటే అండి హ్యాండ్స్ నుంచి. మనం హ్యాండ్ హైజీన్ అనేది మనం చాలా తక్కువగా పాటించేవాళ్ళం. హాస్పిటల్స్లో కూడా కొంత మాత్రమే ముఖ్యమైన పనులు చేస్తున్నప్పుడు, ఆపరేషన్లప్పుడు ఇది అండ్ 2-3 సార్లు పేషెంట్ చూసిన తర్వాత క్లీన్ చేసుకుని ఉండటం అండ్ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ కొన్ని వాటిలో రెగ్యులర్గా ఫాలో చేసేవారు. బయట మనం రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకుంటాం, ఆఫ్టర్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ యువర్స్ హ్యాండ్ వాష్ చేసుకుంటాం అనేది మన జీవన విధానంలో ఉండేది కాదు. ఇప్పుడు అట్లా కాదు. ప్రతి యాక్ట్ ఆఫ్ యువర్స్ షుడ్ బి ఫాలోడ్ బై హ్యాండ్ హైజీన్. ఈ రెండు చేసుకుంటే మనం ఈ కామన్ ఇన్ఫెక్షన్స్ని కూడా చాలా మంది తగ్గించవచ్చు. పిల్లల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఏం చేయాలి? ఈ చలిగాల్లో స్కిన్ అంతా డ్రై అయిపోవటం. అదేవిధంగా చూస్తే ముక్కు లోపల డ్రైనెస్ వచ్చేసి ముక్కు మండిపోతాం పిల్లలకి. కొంతమంది పిల్లలకి ముక్కులోంచి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ కోల్డ్ వెదర్లో. చర్మాన్ని చూసుకుంటే విపరీతమైన దురదలు, బాడీ అంతా ఇచ్చింగ్ మొదలవుతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ ద డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్ అండ్ డ్రైనెస్ ఇన్ ద బాడీ. ఓన్లీ సమ్మర్లోనే నీళ్లు తాగుతూ ఉంటాం వడదెబ్బ తగిలింది కానీ, అది కరెక్ట్ కాదండి. ఈవెన్ వింటర్లో గమనం చెప్పినా ఇక మనం నీళ్ళు ఎక్కువ తీసుకోం. వింటర్లో ఈ చలిగాల్లో ఒకటి, వర్షాకాలం నీళ్ళు ఎక్కువ తాగం, చలిగా ఉంది కదా ఏమైనా దాహం వేయట్లేదని, విచ్ ఈజ్ నాట్ రైట్. వీ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్. మనకి మనం వెల్ హైడ్రేట్ చేసుకోవాలి. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ మ్యూకస్ మెంబ్రెయిన్, ఈ నోస్ లోపల ఉన్న మ్యూకస్ మెంబ్రెయిన్ డ్రై అయిపోతుంది కాబట్టి ఇట్ స్టార్ట్స్ గెటింగ్ ఇరిటేటెడ్. ఆ కింద ఉన్న బ్లడ్ వెసల్స్ కూడా ఒకసారి రప్చర్ అయిపోతూ ఉంటాయి, అందుకనే బ్లీడింగ్ అవుతుంటుంది. సో దానికి ఏం చేయాలి మనం? సెలైన్ నేసల్ డ్రాప్స్ వేసుకుంటూ ఉండాలి. కొద్దిగా వ్యాజిలిన్ రాసుకుంటాం నేసల్ ఓపెనింగ్కి, కొద్దిగా వ్యాజిలిన్ రాసుకుంటాం లేదా కొద్దిగా ఆయిల్ రాసుకుంటాం కూడా చాలా ముఖ్యం. ఇక చర్మం విషయానికి వస్తే మాయిశ్చరైజింగ్ లోషన్ కంటిన్యూస్గా వాడుతూ ఉండాలి. కొద్దిగా కొబ్బరి నూనె వాడుకున్నా కానీ పర్లేదు. అదేవిధంగా చాలా వేడి నీళ్ళతో, చలిగా ఉంది కదని చెప్పి మన అలవాటు ఏంటి, చాలా ఎక్కువగా ఉన్న వేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటాం పిల్లలకి. అది మంచిది కాదు. గోరువెచ్చని నీళ్ళతోనే స్నానం చేయించాలి. మనం ఎక్కువ వేడి నీళ్ళతో చేసే కొద్ది మన స్కిన్ ఇంకా డ్రై అవటం, ఇంకా ఇరిటేషన్ మొదలవుతూ ఉంటుంది. జలుబు, దగ్గు బాధల నుంచి పిల్లలకు ఉపశమనం ఎలా? స్వతహాగా మన పుట్టుకతో వచ్చిన ఇమ్యూనిటీ, కొన్ని వ్యాక్సిన్స్ అవి తీసుకుంటాం వలన వచ్చిన ఇమ్యూనిటీ,
కొన్ని ఇన్ఫెక్షన్స్ ఎక్స్పోజ్ అయ్యి మన సొంతంగా డెవలప్ చేసుకునే ఇమ్యూనిటీ. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఇమ్యూనిటీని బ్యాలెన్స్గా ఉంచడానికి, కొద్దిగా దాన్ని కంట్రోల్గా చేయడానికి, కొన్ని బాగా ఇంప్రూవ్ అవడానికి ఫుడ్ హ్యాస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. విటమిన్ ఈ, విటమిన్ సి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈ ఎపిథీలియంని ఎక్కడైతే డ్యామేజ్ అయిందో దాన్ని రీజనరేట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఓజోన్ మనం అంతా వింటూ ఉంటాం, ఓజోన్ లేరా ఓజోన్ పొర దెబ్బతిందని. దాని నుంచి వచ్చే పొరల నుంచి వచ్చే కిరణాల వల్ల మనకి ఏమైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో దాన్ని రిపేర్ చేయడానికి విటమిన్ ఈ అండ్ విటమిన్ సి హ్యాజ్ అన్ ఇంపార్టెంట్ రోల్ అని సైంటిఫిక్గా తెలిసింది. అదేవిధంగా జింక్ చాలా ఇంపార్టెంట్ అని మనకి ఎప్పటి నుంచో తెలుసు. ఈ కోవిడ్ తర్వాత ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి చాలా ముఖ్యమైంది జింక్ అని కూడా తెలిసింది. అదేవిధంగా ఈ ఇమ్యూనిటీలో వన్ ఇంపార్టెంట్ పార్టికల్ ప్రోటీన్స్ అండి. మన బాడీలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ అని ఉంటాయి. ప్రోటీన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇమ్యూనిటీ. కాబట్టి హై ప్రోటీన్ డైట్, మంచి ప్రోటీన్, గుడ్ బ్యాలెన్స్డ్ ప్రోటీన్ ఉన్న డైట్ వలన మీకు డెఫినెట్గా ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా ఎగ్ ఈజ్ ఎ కంప్లీట్ ప్రోటీన్, రిఫరెన్స్ ప్రోటీన్ అంటాం. మిల్క్ హ్యాస్ సమ్ ప్రోటీన్. పన్నీర్ వెజిటేరియన్స్ తీసుకుంటే, సమ్ ఆఫ్ ద సోయాబీన్స్, పీస్, మామూలుగా బఠానీలు, you take any of these routine things also, there is good protein in all these things. So high protein is very important and good calorie diet. Fruits have a lot of antioxidants ante they have capacity to fight the lot of this viruses, the antioxidants unna. So you should take good amount of fruits and lot of minerals unna food తీసుకోవాలి. vitamins కూడా చాలా ఇంపార్టెంట్. చలికాలంలో పిల్లలకు ఎలాంటి దుస్తుల్ని వాడాలి? మరీ చిన్న పిల్లల్లో, పుట్టిన పిల్లల్లో థర్మోస్టాట్ అంత ఎఫెక్టివ్గా ఉండదు. అందుకనే మనం చిన్నపిల్లలకి చలిగాల్లో కానీ మామూలుగా కాలాల్లో కూడా కొద్దిగా వామ్గా ఉంచమని చెప్తాం. న్యూ బార్న్ బేబీస్కి, కొద్ది పెద్ద పిల్లలు కూడా. సో ఇక చలికాలం విషయంకి వస్తే వాళ్ళు టెంపరేచర్ని ఎక్కువ తట్టుకోలేరు కాబట్టి వీ వాంట్ టు కీప్ దెమ్ లిటిల్ బిట్ వామ్. అదర్వైజ్ దే లూజ్ లాట్ ఆఫ్ ఎనర్జీ, దే కెన్ బికమ్ సిక్ ఆల్సో. అంతేగాని మనం తెలుసుకోవాల్సింది కోల్డ్ వెదర్ వలన వాళ్ళు వైరస్ వచ్చిందని కాదని మనం తెలుసుకోవాల్సింది. వైరసెస్ ఆర్ దేర్ ఇన్ ద ఎయిర్. అందుకని చల్లటి గాలి వలన వాడు సిక్ అవ్వడు. దాంట్లో ఉన్న వైరసెస్ ఉన్న వాటి వల్ల సిక్ అవుతారు. అదొకటి తెలుసుకోవాలి మనం. అండ్ ఎనీ క్లోత్స్ జనరల్లీ ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్, ఎస్ లిటిల్ బిట్ వార్మ్ క్లోత్స్ ఆర్ డెఫినెట్లీ బెటర్. అలా టైట్ క్లోత్స్ కాదు మనం వేయవలసింది, బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ ఇంప్లికేషన్స్. సో వార్మ్ క్లోత్స్ ఎస్ డెఫినెట్గా రోల్ ఫర్ ద చిల్డ్రన్ ఇన్ వింటర్స్, నాట్ టు ప్రివెంట్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఆల్, టు కీప్ దెమ్ కంఫర్టబుల్. వాళ్ళ బాడీ హోమియోస్టాసిస్ మెయింటైన్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. బాగా మసిలే నీళ్లతో పిల్లలకు స్నానం చేయించవచ్చా? మరీ చిన్నపిల్లలు కూడా, న్యూ బార్న్ బేబీస్ కూడా చాలా వేడి నీళ్లు పోసి వాళ్ళ మజిల్స్ బాగా డెవలప్ అవుతాయని, క్లీన్గా ఉంటారని, ఎక్కువ వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఇంకా క్లీన్గా అవుతారని అని ఒక అపోహ ఉందండి. అది కరెక్ట్ కాదు. ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ హీట్, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ కోల్డ్ రెండూ కూడా చర్మం మీద, బాడీ మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో అది కరెక్ట్ కాదు. ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ హాట్ వాటర్తో స్నానం చేయించకూడదు. అదే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ కోల్డ్ వాటర్తో కూడా చేయకూడదు. గోరువెచ్చని నీళ్ళతోనే స్నానం చేయించుకోవాలి పిల్లలకి. లేదంటే డ్రైనెస్ ఎక్కువ అయిపోవటం, స్కిన్ బర్న్స్ అవ్వటం, విపరీతమైన ఇచ్చింగ్, ఒకసారి ఎలర్జీ కింద. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ కోలినర్జిక్ అర్టికేరియా అని ఒక ఎంటిటీ కూడా ఉంది. చాలా ఎక్కువ హాట్ వాటర్ చేస్తే వాళ్ళు స్నానం చేసి రాగానే బాడీ అంతా కూడా మ్యాప్స్ టైప్లో మొత్తం ఫుల్ దద్దుర్ల కింద వచ్చేసి ఉంటుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ ద బాడీ టు దట్, ద రిసెప్టార్స్ రియాక్షన్ టు ద హీట్ అనమాట అది. సో అంత హాట్ వాటర్ కూడా వాడకూడదు, అలాగని కోల్డ్ వాటర్ కూడా వాడకూడదు. గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించుకోవాలి. చలికాలంలో పిల్లల్ని వెచ్చటి వాతావరణంలో ఉండేలా చూడాలి. ఒంటి నిండుగా దుస్తుల్ని ధరింపచేయాలి. ఆహారాన్ని వేడివేడిగా తాజాగా అందించాలి. చర్మం పొడిబారకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి బాధలు మొదలైనప్పుడు వెంటనే చికిత్స ఇప్పించాలి. చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఉండేందుకు రాత్రి పడుకోబోయే ముందు కానీ లేదా ఉదయం పూట స్నానానికి ముందు కానీ గోరువెచ్చటి కొబ్బరి నూనెను కుదుళ్లకు పట్టించి మృదువుగా మర్దన చేయండి. జుట్టు పొడిబారకుండా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.